అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. హైదరాబాద్ కి అల్లు అర్జున్ గుడ్ బై. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా దీనిపై ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బన్నీ నెక్స్ట్ స్టెప్ ముంబై అని, ఆయన ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారనే విషయం హాట్ టాపిక్ అయింది. ఇందుకు కారణాలు కూడా చెప్పుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మకాంను తాత్కాలికంగా ముంబైకి మారుస్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రాకా షూటింగ్ కోసం ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సినిమా చిత్రీకరణ కోసమే కాకుండా తన పాత్ర కోసం పడుతున్న శ్రమను దృష్టిలో ఉంచుకుని ఆయన తన కుటుంబంతో సహా ముంబైలో స్థిరపడనున్నట్లు టాక్. హైదరాబాద్ ముంబై మధ్య నిరంతరం ప్రయాణించడం వల్ల కలిగే అలసట సినిమాపై ప్రభావం చూపకూడదని బన్నీ భావిస్తున్నారు. అందుకే 2 ఏళ్ల పాటు ముంబైలోనే ఉంటూ సినిమాకు పూర్తి సమయం కేటాయించాలని ప్లాన్ చేస్తున్నారట. దీనివల్ల షూటింగ్ షెడ్యూల్స్ వేగంగా పూర్తి చేయడంతో పాటు తన పాత్రపై మరింత ఏకాగ్రత పెట్టొచ్చని ఆలోచన. రాకా సినిమాలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన ప్రతిరోజు 4 గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్ వేసుకోవాల్సి ఉంటుందట. షూటింగ్ ముగిసిన తర్వాత ఆ మేకప్ ను తొలగించడానికి మరో 2 గంటల సమయం పడుతుంది. అంటే కేవలం మేకప్ కోసమే రోజుకు 6 గంటలు కేటాయించాల్సి వస్తుంది. ఈ కఠినమైన షెడ్యూల్ వల్ల సమయాన్ని ఆదా చేసేందుకు ముంబైలో ఉండడమే సరైన మార్గమని ఐకాన్ స్టార్ నిశ్చయించుకున్నారట. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కీలక అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్త సినీ వర్గాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ చిత్రీకరణను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉన్నందున సినిమాను 2027 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులతో పాటు యావత్ సినీ లోకం భారీ అంచనాలు పెట్టుకుంది. సో చూడాలి మరి ఈ షిఫ్టింగ్ చర్చలపై అల్లు అర్జున్ ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేక సైలెంట్ గా ముంబైలో మకాం పెట్టేస్తారా అనేది. ఏదేమైనా రాకా కోసమైతే అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారనే మాట వాస్తవం.